ఎన్నాళ్లుగానో నానుతున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా వ్యవహారాన్ని గవర్నర్ తమిళిసై ఒక కొలిక్కి తెచ్చారు. చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా 3 సభ్యుల రాజీనామాను ఎట్టకేలకు ఆమోదించారు. దీంతో కొత్త చైర్మన్ సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం కొన్ని పేర్లను పరిశీలిస్తోంది. చాలా పరీక్షలే జరిగినా ఇంతవరకు రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు కొత్త చైర్మన్ సభ్యుల నియామకం జరిగితే ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. గతంలో క్వశ్చన్ పేపర్స్ లీకేజీ వ్యవహారంలో చైర్మన్ జనార్దన్ రెడ్డి మొదటిసారి రాజీనామా చేశారు. అయితే అప్పటి పీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు. ఆ తర్వాత గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంతో నిరుద్యోగులు, విపక్షాలు కమిషన్పై ఫైర్ అయ్యారు. చివరికి ప్రభుత్వం మారాక జనార్దన్ రెడ్డి డిసెంబర్లో తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ ఇన్నాళ్లకు ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపారు.